హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఈరోజు మనం 31.5 అంటే 32 సైజు స్మాల్ సైజ్ బ్లౌజ్ని విత్ మోడల్ బ్లౌజ్ అనమాట ఎలా కట్ చేయాలి అంటే అనేది చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో బ్యాక్ నెక్ అనేది రావాలి. ఇది బోట్ నెక్ అండి. సో అందుకోసం ఎలా కట్ చేయాలి ఏంటనేది చూద్దాము. ఎప్పట్లానే కింద కటింగ్ కోసం ఒక లైను, అలాగే స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ అనేది హాఫ్ ఇంచ్లో మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతకి ప్లేస్ చేసుకొని ఆ లెంత్ అనేది మార్క్ చేసుకుంటాము. ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లెంత్ వరకు మార్క్ చేసుకుంటాము. అలాగే పైన ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక మార్క్ అనేది చేసుకుంటాము. ఒకటి కటింగ్ లైన్, ఒకటి స్టిచ్చింగ్ లైన్. ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చూడాలి. ఓకే, ఆర్మ్ డౌన్ ఎప్పుడు కూడా చెస్ట్ డివైడెడ్ బై 5 చేయాలి. ఇది బోట్ నెక్ కాబట్టి మీ చెస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో దాంట్లో డివైడెడ్ బై 5 చేసి దాన్ని మనం ఆర్మ్ డౌన్గా తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి 32 ఇంచెస్ నేను చెస్ట్ కింద తీసుకుంటున్నాను. సో 32 డివైడెడ్ బై 5 చేస్తే 6.3 ఇంచెస్ వచ్చింది. సో నేను 6.3 ఇంచెస్ ఆర్మ్ డౌన్, చంక డౌన్ కింద తీసుకుంటున్నాను. ఇదే మన చెస్ట్ లైన్ అనమాట. ఓకే, చెస్ట్ లైన్ తీసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో అంతకి మనం మార్క్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, చెస్ట్ లైన్లో ఎంతైతే తీసుకోవాలో చూపిస్తున్నాను నేను. చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో దానికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, అంటే క్లోజ్ నెక్ లాగా ఉంటుంది. కొంచెం మరీ క్లోజ్ నెక్ కాదు, అలా అని డీప్ నెక్ కాదు. కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఉంటే కనుక మీకు కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. అలాగే షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మీ షోల్డర్, పర్ఫెక్ట్ షోల్డర్ అంటే ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ ఎంతైతే ఉందో అంతే తీసుకోండి. ఇక్కడ తగ్గించిన అవసరం లేదు, అలాగే ఎక్స్ట్రాగా పెంచిన అవసరం లేదు. మీ షోల్డర్ 7.5 అనుకోండి, స్టిచ్చింగ్ కోసం 1/4 ఇంచ్ పెంచనక్కర్లేదు, అలా అని తగ్గించనక్కర్లేదు. ఎగ్జాక్ట్గా మీ షోల్డర్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ లోపలికి అక్రాస్ బ్యాక్ అనేది తీసుకోండి. 1/4 ఇంచ్ లోపలికి అంటే మీ షోల్డర్ 7 ఇంచెస్ పెట్టారనుకోండి, 7 ఇంచెస్లో 6.75 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చెస్ట్ లైన్లో ఈ విధంగా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. అంటే చెస్ట్ లైన్ నుంచి షోల్డర్ లైన్కి మిడ్ పాయింట్ తీసుకుంటాము, ప్లస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ తీసుకుని రెండు బ్లెండ్ అయ్యే విధంగా కర్వింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకే, షోల్డర్ విడ్త్ ఎలా తీసుకుంటాము అంటే ఎప్పుడు కూడా డీప్ నెక్ అయితే నెక్ విడ్త్ తీసుకుంటాం కదా, ఇక్కడ మనం షోల్డర్లో తీసుకుంటాం. అంటే చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం షోల్డర్లో తీసుకుంటాం. బోట్ నెక్ కాబట్టి అంటే షోల్డర్లో మనం చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం షోల్డర్ దగ్గర తీసుకుంటాం ఆపోజిట్లో. డీప్ నెక్కి బోట్ నెక్కి డిఫరెన్స్ అనేది ఇదే. ఇప్పుడు డీప్ నెక్ అయితే మనం నెక్ వాల్యూ తీసుకుంటాము, బోట్ నెక్ అయితే షోల్డర్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా బోట్ షేప్లో వచ్చే విధంగా మీరు డీప్ ఎంతైతే తీసుకుందాం అనుకుంటున్నారో అంతకి మార్క్ చేసుకొని ఈ విధంగా బోట్ నెక్ అనేది ఫామ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వేస్ట్ వచ్చేసి ఎంత తీసుకోవాలి అంటే మీ వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఆ వాల్యూని అక్కడ మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది డాట్ కోసం యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఆర్మ్ హోల్ చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. సో ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ కొంచెం ఒక్క 1/2 ఇంచ్ అలా కొంచెం తగ్గింది. సో అందుకోసం నేను కొంచెం కిందకి డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆర్మ్ హోల్ చెక్ చేస్తున్నాను. 7.5 ఇంచెస్ అనేది ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా 7.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా. సో మీరు వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి అంటే ఒక 1/4 ఇంచ్ అన్నా లూజ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు వేస్ట్ లైన్లో కరెక్ట్గా మిడ్ ఆఫ్ ద డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకుని అక్కడి నుంచి పైకి ఈ విధంగా డాట్ ఎక్కడి వరకు అయితే ప్లేస్ చేస్తామో అక్కడికి మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు
డాట్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత 3/4 ఇంచ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకుంటామో 3/4 ఇంచ్ని హాఫ్ ఆఫ్ చేసి దాన్ని అటు సగం ఇటు సగం డాట్ లెంత్గా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం బ్యాక్ ట్రయాంగిల్లో నెక్ మోడల్ రావాలనుకున్నాం కదా, దానికోసం ఒక 3/4 ఇంచు బోట్ నెక్ దగ్గర నుంచి వదులుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీ డాట్ ఎక్కడైతే ఉందో ఆ డాట్కి పైన ఒక 1/2 ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేయండి. యాక్చువల్గా ఇంత డీప్గా మార్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ కస్టమర్ నాకు చాలా బ్రాడ్గా కావాలి ఆ ట్రయాంగిల్ షేప్ అనేది అన్నారు కాబట్టి నేను ఇంతవరకు డ్రా చేశాను. దీని తర్వాత ఇంకా పెంచాను కూడా. సో ఇంకా పెంచమన్నారు అంటే వాళ్ళకి చూపించినప్పుడు ఇంకొంచెం పెంచమన్నారు కాబట్టి నేను మళ్ళీ పైన ఇంకొక లైన్ డ్రా చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొంచెం పెంచాను అనమాట. సో మీరు నెక్ డీప్ ఆ డీప్ ట్రయాంగిల్ డీప్ అనేది ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకొని హుక్ అండ్ ఐ పట్టీ కోసం వదులుకున్న తర్వాత ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాము. పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లో ఇక్కడ వచ్చేసరికి మనం 1/4 ఇంచ్ కాదండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదలాలి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, డీప్ నెక్ అనుకోండి ఒక 1/4 ఇంచ్ వదిలితే సరిపోతుంది, కానీ ఇది బోట్ నెక్ కాబట్టి 1/2 ఇంచ్ వరకు వదులుకోవాలి. అండ్ అలాగే ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ వస్తుంది, బ్యాక్ బోట్ నెక్ కానీ ఫ్రంట్ వచ్చేసి 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు వస్తుంది కాబట్టి మీరు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖచ్చితంగా వదలాలి. లేదంటే ఫ్రంట్ మనకి రింకిల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది అండ్ అలాగే నెక్ కూడా మనకి జారే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఫ్రంట్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ వదలాలి బోట్ నెక్ అయితే. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే షోల్డర్ లైన్లో వదిలేసామో ఆ వదిలిన మార్కింగ్ అనేది మనం చెస్ట్ లైన్లో మార్క్ చేసుకోవాలన్నమాట యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లైన్లో ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ ఎదరికి ఆర్మ్ హోల్ కర్వింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ నెక్ అనేది చాలా బ్రాడ్గా వచ్చింది కదా. సో అంత బ్రాడ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ తగ్గించే మార్క్ చేసుకోవాలి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి మిడిల్ బస్ట్ అనేది బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసి టోటల్ బర్స్ట్లోంచి సగం చేస్తే ఎంతైతే వస్తుందో దానికి ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. సో మిడిల్ బస్ట్ ఎంత 31 ఇంచెస్. 31 ఇంచెస్లో బ్యాక్ ఎంతైతే వచ్చిందో దానికి అది మైనస్ చేసి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు 7.75 ఇంచెస్ తీసేసి మిగతా వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఆ వాల్యూని మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి లూజింగ్ కోసం. సో బస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసామనుకోండి మనకి కొంచెం లైనింగ్ బ్లౌజ్ అండ్ అలాగే మోడల్ ఉంది కాబట్టి టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఒక 1/2 ఇంచ్ అంటే ఒకవైపు 1/2 ఇంచ్ అంటే అటువైపుకి ఇంకొక 1/2 ఇంచ్ టోటల్గా 1 ఇంచ్ అనేది మనం బస్ట్ లూజింగ్ అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటాం. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఎప్పుడూ కూడా 3/4 ఇంచ్ కన్నా ఎక్స్ట్రాగా ఎక్కువ డాట్ పెట్టాల్సిన అవసరం లేదు. 3/4 ఇంచ్ కన్నా ఎక్కువ డాట్ పెట్టినట్లయితే మనకి రింకిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, అందుకోసం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకుని మార్క్ చేసుకోండి. సో ఎక్కడి వరకు అయితే ఆర్మ్ హోల్ వస్తుందో ఫ్రంట్ బ్యాక్ ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో ఫ్రంట్ కూడా అంతే వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ స్లోప్ అనేది బ్యాక్ ఎలా అయితే డ్రా చేసామో అంత కాకుండా ఒక 1/4 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో షోల్డర్స్ అనేవి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకొకసారి షోల్డర్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మీ అండర్ బస్ట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అండర్ బస్ట్ లైన్ అనేది ఎలా వస్తుంది, మీ బస్ట్
ఎంతైతే ఉందో ఫుల్ బర్స్ట్ దాన్ని డివైడెడ్ బై 12 చేస్తే ఆ వచ్చిన వాల్యూకి 0.25 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే అది మీ అండర్ బర్స్ట్ లైన్ అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ అండర్ బర్స్ట్ లైన్ అనేది మార్క్ చేసాము. అండ్ అలాగే ఇక్కడి నుంచి డాట్ వాల్యూ ఎలా వస్తుందంటే వేస్ట్లో 4th పార్ట్ని తీసుకొని సో ఇక్కడ టోటల్ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూలోంచి మీ వేస్ట్ వాల్యూని తీసేసినట్లయితే ఎంత వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూని సగం సగం అటు సగం ఇటు సగం మార్క్ చేసుకుంటాం డాట్ లెంత్ కింద. ఓకే, డాట్ విడ్త్ కింద ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మార్క్ చేసి డాట్ లెగ్స్ రెండింటిని కలుపుకుంటాం. ఈ విధంగా కలిపిన తర్వాత సో 2.8 ఇంచెస్ కదా అండర్ బర్స్ట్ లైన్ అనేది. సో ఆ 2.8 ఇంచెస్ వచ్చే విధంగా మార్క్ చేసుకుంటాము. అలాగే ఆ పాయింట్ ఎక్కడైతే కలిసిందో దానికి స్ట్రైట్గా ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఉన్నటువంటి డాట్ని అక్కడ వరకు మనం బ్లెండ్ చేయాలన్నమాట. అక్కడ వరకు తీసుకురావాలి. సో ఆర్మ్ హోల్ డాట్ లెంత్ అనేది ఎంతవరకు రావాలి అంటే మీరు బర్స్ట్ లైన్లో వేసిన డాట్ లెగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే రీచ్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర వరకు మాత్రమే డాట్ లెంత్ అనేది ఉండాలి. అది ఆర్మ్ హోల్ డాట్ అయినా హుక్ అండ్ ఐ పట్టీ దగ్గర వేసే మిడిల్ డాట్ అయినా సరే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి నేను నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్లో నేను 5.75కి మాత్రమే మార్క్ చేసుకున్నాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి 6 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా నెక్ రౌండింగ్ అనేది చేసుకోవాలి. అలాగే సైడ్ ఎక్స్ట్రాగా సీమ్ ఎలిమెంట్స్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బర్స్ట్ లైన్ దగ్గర నుంచి అండర్ బర్స్ట్ లైన్కి మిడిల్లో ఒక పాయింట్ చేసుకుని దానికంటే ఒక 1/4 ఇంచ్ కింద నుంచి ఈ విధంగా షేపింగ్ అనేది ఇవ్వాలి. ఇలా షేప్ ఇచ్చేటప్పుడు చాలామంది బర్స్ట్ లైన్ వరకు ఇస్తారు, లేదు కొంచెం బర్స్ట్ లైన్కి 1 ఇంచ్ కిందకి ఇస్తారు, లేదా 1.5 2 ఇంచెస్ వరకు కూడా కిందకి ఇస్తారు. సో అది మీ ప్రిఫరెన్సెస్ అండి. మీరు బర్స్ట్ లైన్ మీరు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది మీ ఓన్ డిపెండెంట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత రెండు ఒక విధంగా ప్లేస్ చేశాక రెండు ఎగ్జాక్ట్గా ఒకేలా ఉన్నాయా లేదా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఇక్కడే చెక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3/4 ఇంచ్ వదిలేసి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని చెక్ చేయండి. ఇక్కడ 3.75 ఇంచెస్ అనేది వచ్చింది. ఓకే, ఈ 3.75 ఇంచెస్ అనేది మనకి ఏంటి అంటే షేప్ బెల్ట్ యొక్క లెంత్ అనమాట. ఓకే, షేప్ బెల్ట్ అనేది 3.75 ఇంచెస్ రావాలి. అది సైడ్ బ్లౌజ్ యొక్క సైడ్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్కి వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఓకే, ఎక్స్ట్రాగా ఖర్చుకు కూడా విడిగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3.75 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాము. అలాగే వేస్ట్లో 4th పార్ట్ని బై 3 చేస్తే 2.2 ఇంచెస్ వచ్చింది కదా. దీనికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని 2.4 ఇంచెస్ దగ్గర ఇంకొక లైన్ అనేది ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీ వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 3 చేసి ఆ వచ్చిన దానికి 0.25 ఇంచెస్ కలపండి. ఓకే, ఈ విధంగా కలిపిన తర్వాత వాల్యూ వచ్చింది కదా. ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇంకొక లైన్ అనేది డ్రా చేయండి. సో 2.4 ఇంచెస్ ప్లస్ 0.5 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. సో సైడ్ లైన్లో 3.75 వచ్చింది. దానికి 1 ఇంచ్ తగ్గించి మిడిల్లో డ్రా చేయాలి. సో 1 ఇంచ్ తగ్గించి డ్రా చేసిన దానికి హుక్ అండ్ ఐ పట్టి దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పెంచి లైన్ అనేది డ్రా చేసుకోవాలి, పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మీరు డాట్ లెగ్ని మిడిల్లో ప్లేస్ చేస్తే ఎక్కడి వరకు అయితే అది డాట్ లెగ్ ప్లేస్ అవుతుందో సో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ మార్క్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గులు రాకుండా ఈక్వల్గా వస్తుంది. మీరు కుట్టినప్పుడు కరెక్ట్గా అదే ప్లేస్లో మార్క్ అయి ఉంటుందన్నమాట. షేప్ బెల్ట్ ఎప్పుడైనా డ్రా చేసినప్పుడు షేప్ బెల్ట్ ఎక్కువైపోవడం, బాడీ పార్ట్ తక్కువైపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. షేప్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత కింద ఒక 1/4 ఇంచ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా షేప్ అనేది ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు కింద ఒక మంచి కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. షేప్ అనేది చాలా నీట్గా
ఉంటుందన్నమాట. సో, ఒకసారి ఇది ట్రై చేయండి. ఇవి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అండి. చాలా బావుంటుంది మీరు డ్రా చేసిన తర్వాత. అండ్ అలాగే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు ఈ ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ ఇచ్చినవి మీకు అనిపిస్తాయి గానీ, కుట్టిన తర్వాత మీకు ఆ డీటెయిలింగ్ అనేది బాగా తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు హ్యాండ్స్ డ్రా చేద్దాము. హ్యాండ్ డ్రా చేయడానికి ఏంటి అంటే, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ హ్యాండ్ అంచొచ్చింది. సో, అది ఎంతవరకు అయితే ఉందో సో, అంతే లెంత్‌లో కావాలన్నారు. సో, అందుకోసం నేను ముందు దాన్ని మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ మీ బ్లౌజ్ స్లీవ్స్ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి అంచు ఎంతవరకు అయితే లెంత్ ఉందో అంతవరకు నేను మార్క్ చేసి దానికంటే ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఎన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. హాఫ్ ఎన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం కావాలి కదా! సో, దానికోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ బర్స్ట్ వాల్యూని డివైడెడ్ బై 8 చేసి దాన్ని క్యాప్ హైట్‌గా తీసుకుంటున్నాను. అంటే 31 ఇంచెస్ మీ బర్స్ట్ వాల్యూ అయితే దాన్ని డివైడెడ్ బై 8 చేయండి. సో, 8 చేస్తే వచ్చిన వాల్యూని నేను క్యాప్ హైట్‌గా డ్రా చేసుకుంటున్నాననమాట. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. బోట్ నెక్‌కి ఒక స్లీవ్ కటింగ్ ఉంటుంది. డీప్ నెక్‌కి ఒక స్లీవ్ కటింగ్ ఉంటుంది. హ్యాండ్ లెంత్‌ని బట్టి కూడా స్లీవ్ కటింగ్ అనేది మారుతుందండి. అంటే క్యాప్ హైట్ మారుతుంది అంతే. ఓకే. ఇప్పుడు ఎక్కడైతే మీరు అండర్ ఆర్మ్ లైన్ డ్రా చేస్తారో, బైసెప్ లైన్ డ్రా చేస్తారో అక్కడి నుంచి మీ ఆర్మ్ హోల్ హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దానికి -0.25 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అయితే 7.25 మాత్రమే పైనుంచి మార్క్ చేయండి. ఓకే. ఇప్పుడు అండర్ ఆర్మ్ లైన్ నుంచి కరెక్ట్‌గా మధ్యలోకి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎదరికి ఇంకొక లైన్ మార్క్ చేసుకొని, అలాగే స్లీవ్ టాప్ నుంచి అలాగే అండర్ ఆర్మ్ లైన్‌కి మిడిల్‌లో ఒక లైన్ డ్రా చేసుకుంటాము. దాని నుంచి పైకి ఒక 1/4 ఇంచ్‌లో ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మీ ఆర్మ్ హోల్‌లో హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో దాంట్లో ఫిఫ్త్ పార్ట్‌ని తీసుకోండి. అప్పుడు 1.5 ఇంచెస్ వస్తుంది. అదే 1.25 ఇంచెస్‌లో మళ్ళీ హాఫ్ చేస్తే 3/4 ఇంచ్ వస్తుంది. సో, ఆ విధంగా మార్క్ చేసుకోండి. సో, ఇక్కడ స్లీవ్ టాప్‌లో 3/4 ఇంచ్ అలాగే అండర్ ఆర్మ్ లైన్‌లో కూడా 3/4 ఇంచ్ డ్రా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఏదైతే ఎక్కువ విడ్త్ ఉన్న లైన్ ఉంటుందో అది మీకు బ్యాక్ ఆర్మ్ హోల్. అలాగే ఎక్కడైతే ఫ్రంట్‌కి ఒక లైన్ మార్క్ చేసామో, ఒక డాట్ మార్క్ చేసామో అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. ఓకే. ఈ విధంగా ఎక్కువ కర్వ్ లేకుండా చాలా చిన్న కర్వ్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా మార్క్ చేసి కరెక్ట్‌గా మెజర్మెంట్ అనేది వచ్చిందా లేదా అని చూడండి. నేను ఇక్కడ 7.5 ఇంచెస్‌కే నేను ఆర్మ్ హోల్ అనేది తీసుకున్నాను. కానీ మనకి కర్వింగ్‌లో మనకి 7.75 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్‌గా ఫామ్ అయిపోయిందనమాట. ఓకే. ఈ విధంగా స్లీవ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద లేదా లైనింగ్ మీద ప్లేస్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే. అది ఎందుకు అంటే ఇక్కడ నేను బటన్ పెట్టాలి. సో, బటన్ పెట్టాలి కాబట్టి ఆ బటన్ పెట్టడానికి టైట్ అవుతుంది లేదా ఎక్కువగా దూరం గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి థ్రెడ్స్ అయితే నో ప్రాబ్లమ్. బటన్ పెట్టాల్సి వస్తే మాత్రం ఒక పావించ్ వదులుకోండి. ఎందుకంటే క్లాత్ మీరు పైపింగ్ వేసి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది లోపలికి తీసేసుకుంటుంది. అప్పుడు మీకు గ్యాప్ అనేది ఎక్కువైపోతుందనమాట. అలా కాకుండా ఒక 1/4 ఇంచ్ కానీ, హాఫ్ ఇంచ్ కానీ ఉంచుకున్నట్లయితే మీకు ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే పెట్టాలండి. ఇంకెక్కడ పెట్టకూడదు. ఓకేనా. ఈ విధంగా బ్లౌజ్ని ఈ కటింగ్ ప్యాటర్న్ని డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టి ప్లేస్ చేసేసుకుని కట్ చేసేసుకోవడమే. ఓకే. స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాలంటే చాలా లెంత్ అయిపోతుంది. సో, స్టిచ్చింగ్ అంటే చాలా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని మరీ చేయాలి కదా! సో, ఆ వీడియోలో వస్తుందా లేదా అనేది నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. అందుకోసమే నేను స్టిచ్చింగ్ పెట్టలేదు. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది ఈ విధంగా వస్తుందనమాట కంప్లీట్ అయిన తర్వాత. సో, మీకు చెప్పడం ఎంత ఇంపార్టెంటో కస్టమర్‌కి నేను కుట్టాల్సిన బ్లౌజ్ కూడా అంతే రిమార్క్ లేకుండా ఇవ్వాలి కాబట్టి నేను స్టిచ్చింగ్ పెట్టట్లేదు. ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నాను. ఫ్యూచర్‌లో
స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.